విశాఖ వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖకు వస్తున్న గోదావరి జలాలను నిల్వ చేసేందుకు ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. తాగునీటి కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రతి ఇంటికి 135 లీటర్ల నీటిని అందించొచ్చన్నారు. ఎస్టీపీ కోసం 1500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నామని, శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు అందిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. అత్యవసర ప్రాతిపదికన రోడ్లు, వీధి దీపాల సదుపాయాలు కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. యుద్ధ పరిస్థితుల కారణంగా రోడ్డు పనులు ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. 1500 కోట్లతో ఒక ప్రాజెక్టు, అది అంటే బేసిక్ చేస్తున్నారు. కంప్లీట్ డిపిఆర్ తయారు చేయాలి. అది చేస్తే సిటీలో ఉన్న అన్ని ఎస్టీపీలు, రాబోయే ఎస్టీపీలు అన్నింటినీ ఒక నెట్వర్క్తో కలుపుతారు. ఆ వచ్చిన వాటిని ఒక దగ్గర ట్రీట్ చేసి ఇండస్ట్రీస్కి ఇస్తే మళ్ళా అమౌంట్ కార్పొరేషన్కి వస్తుంది. కొన్ని ఇండస్ట్రీస్ని అడ్వాన్స్ కూడా కొంత పెట్టుబడి పెట్టడానికి ప్రిపేర్ అయ్యారు. దాన్ని కూడా యాక్చువల్గా ఒక 2 monthsలో ఆ డిపిఆర్ కూడా, అంటే డిపిఆర్ చేశారు కానీ టెండర్కి పోయేటట్టుగా ఇంకా చేయాల. సో ఆ టెండర్కి పోయేటట్టుగా ఆ డిపిఆర్ కూడా చేయమంటుంది జరిగింది. అదేవిధంగా రోడ్స్ ఏదైతే ఉండే శాచురేషన్లో ఎక్కడైతే రోడ్లు అవసరమో, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, శాచురేషన్లో చేయమని ఎస్టిమేషన్ చేయమన్నాను. అది బహుశా 1 monthలో చేస్తారు. అయితే రోడ్లు వేయాలంటే ఎక్కడైతే యూజీడీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ కావచ్చు, టెలిఫోన్ లైన్స్ కావచ్చు, గ్యాస్ లైన్ చేస్తున్నారో